గురుభ్యో నమః. సాధనా కాలంలో సాధకుడు కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి. శరీరంలోకి మనం ఇచ్చేటువంటి పదార్థాల వల్ల శరీరం ఆయా లక్షణాలని పొందుతూ ఉంటుంది. మనం మంగళప్రదంగా అంటే ఖచ్చితంగా నేను సాధన చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో సాధనా క్రమంలోకి ప్రవేశించిన వారిని సైతం శరీరం సహకరించకపోతే, శరీరం వ్యతిరేకమైనటువంటి లక్షణంలో ఉంటే, తను సంకల్పించినటువంటి సంకల్పం మానసికమైంది. శరీరం ఎప్పుడైతే సహకరించట్లేదో సంకల్పం భగ్నం అవుతుంది. ఆ కారణం చేత శరీరాన్ని నియంత్రించడం అంటే శరీరంలోకి తీవ్రమైనటువంటి ఆలోచనలు రాకుండా, లక్షణాలు మారిపోకుండా సాత్వికంగా ఉంచుకుంటూ సాధనా క్రమాన్ని కొనసాగించినట్లయితే సాధన చేసేటువంటి వ్యక్తికి మనసుతో పాటు తనువు కూడా సహకరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరం మనసు రెండూ సహకరించాయో సాధన సక్రమంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అందుచేతనే మనల్ని మనం నియంత్రించుకోవడానికే దీక్షా నియమాలు చెప్పారు. కొన్ని సందర్భాలలో దీక్షలు ఆచరించేటప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇటువంటి తీవ్రమైన పదార్థాలు తినకండి అంటారు. తీవ్రత అనేది పదార్థ చైతన్యం కాదు, ఆ పదార్థం శరీరంలోకి వెళ్ళిన తర్వాత చూపించేటువంటి లక్షణం. అటువంటి పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మన శరీరం అనేక మార్పులకు గురవుతూ ఉంటుంది. తత్కారణం చేత మనం సాధనమే శ్రద్ధ పెట్టలేకపోతాం. పూర్వంలో ఋషులు మునులు గమనించే ఉంటారు. వారు సమయాన్ని దుర్వినియోగం చేయకూడదని, శరీరానికి సౌందర్యం అవసరం లేదని చెప్పేసి వాళ్ళు క్షౌరకర్మ కూడా మానేసి, అంటే ఆ సమయాన్ని కూడా మనం దుర్వినియోగం చేయకూడదు, అప్పుడు కూడా మనం జపం చేస్తూ ఉండాలి. సమయం చాలా విలువైందని చెప్పేసి క్షౌరకర్మ కూడా మానేసి జపం చేసేవారు. ఇప్పుడు మనం జపానికి కేటాయించేటువంటి సమయం మహా అయితే 1 గంట 2 గంటలు. దీనికోసం క్షౌరకర్మను మానేసి ఏవేవో విచిత్రమైనవన్నీ చేయక్కర్లేదు. వ్యక్తి తీవ్రమైనటువంటి సాధనా మార్గాలలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి గురువు గారు సూచిస్తారు, నాయన ఇన్ని రోజుల పాటు నువ్వు కఠినంగా ఉండు, తర్వాత స్వేచ్ఛగా ఉండని చెప్పేసి. స్వేచ్ఛ అంటే ఏమిటి? సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు అని చెప్పేసి. దీక్షా నియమాలు పాటించేటప్పుడు మనం గ్రహించేటువంటి పదార్థాల విషయంలో ఆచితూచి ఎంచుకోవాలి. ఏ సాధన చేస్తున్నా, ఏ దీక్ష చేస్తున్నా, దీక్షాపూర్వకమైనటువంటి సాధన అయితే కనుక ఉల్లి, వెల్లుల్లి, ములక్కాడ, అల్లం ఇవి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి మన శరీరం మీద. తీవ్రంగా ఉత్తేజానికి గురి చేసేస్తూ ఉంటాయి. తద్వారా సాధన భంగపడుతుంది. కాబట్టి ఇటువంటి పదార్థాలను వర్జించమన్నారు. ఈ నియమాలు పాటిస్తూ దీక్షలు సక్రమంగా కొనసాగించవచ్చు. శుభమస్తు.